గత ప్రభుత్వం తెచ్చిన ధరణి రైతులను తమ భూములకు దూరం చేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందన్నారు. భూభారతి బిల్లుపై చర్చలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. అప్పటి తెలంగాణ ప్రభుత్వం మాత్రం తమకు దగ్గరైన వారికి ధరణి పోర్టల్ నిర్వహణ అప్పగించిందని ఆరోపించారు. తాము చెప్పేవని నిజాలేనని, దమ్ముంటే కేసీఆర్ సభకు వచ్చి అన్ని నిజాలు కావని నిరూపించాలని సవాల్ విసిరారు. కీలకమైన బిల్లు రోజున సభకు గైర్హాజరవడం బాధాకరమన్నారు. ఈ ధరణి అనే ఏదైతే వెబ్సైట్ కావచ్చు, లేకపోతే వారు చెప్తున్న ఈ సాంకేతిక అద్భుతము చంద్రశేఖరరావు గారు సొంతంగా కనిపెట్టిందో, లేకపోతే చంద్రశేఖరరావు గారు సొంతంగా మన రాష్ట్రానికి అందించిన గొప్ప వరప్రదాయిని ఏం కాదు అధ్యక్ష. 2010 సంవత్సరంలోనే ఒరిస్సా రాష్ట్రం, మన పక్కనున్న రాష్ట్రం, ఈ ధరణి పేరు మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ ధరణి ఈ మాడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేసిందో IL&FS సంస్థకు 2010 సంవత్సరంలోనే అక్కడ రిజిస్ట్రేషన్లు చేయడానికి, అక్కడ భూ రికార్డులను పరిశీలించడానికి ఒరిస్సా ప్రభుత్వము నామినేషన్ బేసిస్ మీద వాళ్ళకి టెండర్ ఇచ్చింది అధ్యక్ష. 2019 సంవత్సరంలో చంద్రశేఖరరావు గారు ఏ సంస్థకైతే కట్టబెట్టిండో అదే సంస్థ, అదే యజమానులకు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వము 2010 సంవత్సరంలోనే ఈ ధరణి పేరు కూడా మార్చలేదు అధ్యక్ష. నువ్వు ధరణి అన్నావు, వాళ్ళు ఈ ధరణి అన్నారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి